వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ యువకులు 15 అక్రమ ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. దుందుభి వాగు నుంచి వందల సంఖ్యలో టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా అధికారులకు మామూళ్లు ఇచ్చి అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. టిప్పర్లను ఆపి 2 గంటలు గడిచినా పోలీసులు, తహసీల్దార్ స్పందించలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల నుంచి కంటిన్యూగా నడుస్తుంది. రోజు ట్రాక్టర్ వాగులోకి వెళ్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోతారు. 100 టిప్పర్లు నడుస్తున్నా గానీ పర్మిషన్ లేకుండా ఒక్క అధికారి మాత్రం పట్టుకుంటలేడు. ఈ రోడ్డు మామూలుగా వర్షాకాలం, ఇది సివిల్ రోడ్డు వేసుకొని పోవడం వల్ల రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఓవర్ స్పీడ్ వెళ్తున్నాయి బండ్లు. పల్లెటూరులోకి ఇబ్బంది అవుతుంది. మొత్తం ఈ రూట్కు కల్వకుర్తి నుంచి రఘుపతిపేట వరకు మొత్తం పల్లెటూర్లు ఉన్నవి. సాయంత్రం పూట గొర్రెలు కానీ, బర్రెలు కానీ, వ్యవసాయం ఎడ్లు కానీ, రైతులు కానీ రోడ్డుపై వస్తే వీళ్ళు వచ్చే స్పీడ్కు ఎడ్లు రోడ్డు పోటీ వస్తలేవు, కిందికి వెళ్ళిపోతుండే, కింద పడిపోతుండే. అలాంటివి కూడా ఈ అధికారులు ఎవరు పట్టించుకోరు. ఇక్కడున్న పెద్ద మనుషులని అండతోనే నడుపుతున్నారని మేము అనుకుంటున్నాము. కల్వ కావాలంటే పర్మిషన్ లేకపోతే పట్టుకొని పోతారు. ఇలాంటి టిప్పర్లు 100 నడుస్తున్నా ఎందుకు వాళ్ళ కళ్ళ ముందలంగా పోతున్నా ఎందుకు పట్టించుకుంటలేరు అది అర్థం అవ్వట్లేదు. మీ రామగిరికి పోయి మట్టి వేసుకోవడానికి పోతే బండికి 10 డిమాండ్ చేసాడు. అదే 10 బండ్లు ఉంటే 10 బండ్లకు 15,000 20,000 లాగా కట్టి బండ్లు తీసుకొని వచ్చినాం మేము. అదే మరి ఈ రోజు 2 గంటల క్రితం మేము వాళ్ళకి ఫోన్ చేస్తే ఇదివరకు రాలేదు, వాళ్ళు ఎవరు రాలేదు, పోలీసు వాళ్ళు కూడా రాలేదు. ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఈ రోజు ఎవరు రాలేదు. అంటే వీళ్ళకు ఎందుకు ముందుకే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది కాబట్టి వస్తలేరు. అందు గురించి మేము ఈ రోజు బండ్లను ఆపి అడగడం జరుగుతుంది. మా ఊరు మీదంగా ఉసుకే టిప్పర్లు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. 5 నిమిషాలకు ఒక బండి నడుస్తుంది. 40 బండ్లు 5 నిమిషాలకు ఒక బండి పోతుంది. ఊళ్ళో ఉన్న ప్రజలు రోడ్డు మీదకి ఎక్కాలంటే భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మొత్తం విచ్చలవిడైంది. మొన్న 3 రోజుల కింద ఒక బాటసారి పోతున్నట్టు రోడ్డు నుంచి కింద కూడా పడ్డాడు అతను. ఈ ఉసుకే అక్రమంగా తరలిస్తుంది కాబట్టి దీన్ని ఆపాలని మేము కోరుతున్నాము. అయితే ఊళ్ళకి ఏదైనా ఉసుకే అవసరం ఉంటే, ఊళ్ళకు ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే పోలీసులకు ఎవరికైనా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో 2 నిమిషాలు వస్తారు పోలీసులు. ఇప్పటికీ పోలీసులకు ఫోన్ చేయబట్టి 2 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒకరు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది ఇంతవరకు మాకేం తెలుసులేదు. ఈ ఉసుకని ఇట్లా ఎందుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? 11 బండ్లు ఆపినాము. 11 బండ్లకు 2 బండ్లు 3 బండ్లకు అసలు పర్మిషన్ లేదు. పర్మిషన్ పేపర్ కూడా చూపించలేరు. అక్రమంగా ఈ ఉసుకని ఎందుకు తరలిస్తారు? ఇది ఇమీడియట్ గా మాకు తెలియదు.